బాగున్నారా? మంచిగా ఉండాలా? మాట మాట్లాడితే గట్టిగా ఉండాలి ఏదే కానీ మంచిగా అమ్మ నాన్న చెప్పినట్టు తినాలి, చదువుకోవాలి మంచిగా. ఓకే గట్లా చెప్తున్నా కదా, మంచిగా అమ్మ నాన్న చెప్పినట్టు తినాలి. ఊకే ధూమ్ చేయొద్దు, లొల్లి పెట్టద్దు, సైలెన్స్గా ఉండాలి, సైలెన్స్గా చదువుకోవాలి మంచిగా. ఎవరు ఇప్పటి నుంచి చెప్తేనే మీకు వస్తుంది, పెద్దగా అయినాక వినరు. ఇప్పుడు చెట్టు చిన్న మొలకప్పుడు అయితే కొట్టెత్తపోతే జల్ది గిట్లా గిచ్చేస్తే, పెద్దగా అయినాక కొట్టాలి కదా దాన్ని. అవి అట్లా అవుతుంది. మీరు మంచిగా చదువుకోవాలి, మంచిగా మంచిగా గొప్పగా చదువుకొని గొప్పగా ఒక ఉద్యోగాలలో చేరాలని కోరుకుంటున్నాము. మేము కూడా వచ్చి అందరూ బాగుండాలి, హెల్తులు బాగుండాలి, ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ అందరూ ఈ ముగ్గుకు వచ్చిన వాళ్ళందరూ ముగ్గులు వేసే వాళ్ళు కూడా అందరూ హెల్త్తో బాగుండాలి. ప్రతి సంవత్సరం ఇట్లనే జరపాలి, ఇట్లనే జరుపుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. బాయ్ ఫ్రెండ్స్. సంకురాత్రి శుభాకాంక్షలు. ఓకే సారీ నేను వాది మనిషి ఏమనుకోకూరి. సంకురాత్రి శుభాకాంక్షలు అందరికీ. అందరూ ఇట్లనే సంకురాత్రి శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అందరు ముగ్గులు వేస్తుర్రు, ఓళ్ళకి ప్రైజ్ వస్తుందో ఎట్లనో ఏమని వాళ్ళకే టెన్షన్ ఉన్నది. ముగ్గులు అయితే మంచిగా వేస్తుర్రు. రేపటి నుంచి ఇంకా ఇక ఇవాళ వచ్చినా రాకున్నా మా రాకిట్లలో వేసుకుంటాం కదా, అట్లనే వేస్తున్నారు. మంచిగా నేర్చుకొని ఇప్పటి పిల్లలకైతే ముగ్గులు సకా రావు. నేర్పాలి చూసిన వాళ్ళందరూ మన పిల్లలు కూడా ఎక్కడన్నా పోటీలకు పోయినప్పుడు గెలిస్తే మీకు ఎంత సంతోషం ఉంటుందో. చిన్న అవార్డు అయినా తీసుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్స్. వచ్చిన దానికి ఎంతో సంతోషం. రాత్రి శుభాకాంక్షలు అందరికీ. మంచిగా ఇట్లనే జరుపుకోవాలి. యానంపల్లి ఊరి కూడా చెయ్యాలా అని వాళ్ళకు కూడా రావాలి. ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ముగ్గుల పోటీలు పెట్టుకుంటూ మన ఊరి పిల్లలకు ఏదో ఒక ప్రైజ్ వచ్చినా కానీ అంతే సంతోషం ఉంటుంది. ప్రతి ఒక్క ఊళ్ళో ఇట్లా జరుపుకుంటూ ఈ సంక్రాంతికి ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం.
నెంబర్ 20 ముగ్గు చిన్న తీస్తాను నేను ఫస్ట్ అది అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మన యానంపల్లిలో ముగ్గుల పోటీ నిర్వహించారు. యంగ్ స్టార్ యూత్ వాళ్ళు మొత్తము అందరు కలిసి ముగ్గుల పోటీ నిర్వహించారు. కాబట్టి ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మాకు ఇక్కడికి వచ్చినందుకు మస్తు మంచి అనిపిస్తుంది. అసలు ఇట్లా జరుగుతుంది అనుకోలేను. చూస్తే మొత్తం పెద్ద ఎత్తుననే ఏర్పాటు చేసిర్రు. బాగా సంతోషంగా అనిపిస్తుంది. మమ్మల్ని పిలిచినందుకు హ్యాపీగా ఉంది. మాట్లాడు బాబు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు ఇట్లనే కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటువంటి పోటీలు నిర్వహించినప్పుడు కూడా అందరూ కలుసుకుంటారు, ఒక దగ్గర ఉంటారు. కాబట్టి ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకు అంటే ఆమె ఇట్లా అయింది, నేను కూడా ఇట్లా కావాలా, నేను ఇంకా ముందుకెళ్ళాలా అన్న ప్రోత్సాహము వాళ్ళలో కలుగుతుంది. కాబట్టి ఇట్లా అందరు చూసి నేర్చుకొని ఇలా గిఫ్టులు గెలుచుకున్నారు. అందరికీ కంగ్రాచ్యులేషన్స్. మస్తు మంచి అనిపిస్తుంది నాకైతే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారము అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అందరికీ నమస్కారము. మాది ఇది నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలము యానంపల్లికి వచ్చినాము. ముగ్గుల పోటీలలో నేను ఇటువంటి పోటీలలో అత్తనో రాను అనుకున్నాను. ఎక్కడనో ఉండి గొర్రెలు మేకలు మేపి జంగాల్లో ఎడారిలా గొర్రెలు మేకలు మేపి ఇక్కడ దాకా నేను వస్తానా రానా, ఇసుంటి తేజీలు ఎక్కుతానా లేదని కలగని లేను. ఆ భగవంతుడు దేవుడి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల, నా ఫాలోవర్స్ ఆశీస్సుల వల్ల మొత్తం అందరికీ ధన్యవాదాలు. ఇవాళ సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంక్రాంతి ముగ్గుల పోటీకి వచ్చి నా చేతుల మీదుగా అందరికీ బహుమతి ఇచ్చడం జరిగింది. ఫస్ట్, సెకండు, థర్డు, తర్వాత అందరికీ చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వబడింది. ఎందుకంటే ఇట్లనే పోటీలలో గెలుస్తూ మన పిల్లలు కూడా గెలవాలి, ఒక తీసుకురావాలని నమ్మకంతో అన్ని పనులు చేపించి అన్ని పనులు నేర్పి ఇట్లనే ఎక్కడైనా ఏ ఊరైనా ఏ పల్లెటూరైనా ఇట్లనే జరిపించుకోవాలి, ఇట్లనే గెలవాలి. ఇట్లనే తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలంటే ఇట్లా అన్నీ నేర్పి అన్నిట్లలో గెలవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఈనాటి యానంపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యంగ్స్టార్ యూత్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రంగోలి ముగ్గుల పోటీలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన లత మేడం గారికి మరియు గౌరవ లింగయ్య గారి పెద్దలు లింగయ్య గారికి ప్రత్యేక ఆహ్వానము. అయితే ఇక్కడ యంగ్స్టార్ వాళ్ళ యూత్ వాళ్ళు ప్రతి సంవత్సరం కొంచెం స్పెషాలిటీ, వీళ్ళ యూత్ వాళ్ళని చాలా అభినందిస్తున్నా. ముఖ్యంగా లక్ష్మణ్ గౌడ్ గారు ఈ యూత్ అధ్యక్షులు. వీళ్ళు చాలా ముందు ఉండి ఇక్కడ స్టేజ్ వేయడము, స్కూల్కి స్టేజ్ వేయడం కానీ, అంగన్వాడికి ప్రైజులు కొనిచేయడం కానీ అట్లాంటి చాలా సేవా కార్యక్రమాలు చేసిండ్రు. ఈరోజు కూడా ఇది నిర్వహించడం చాలా గొప్ప విషయము. ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా వచ్చి మాకు కూడా మంచి యూత్ వాళ్ళకు సపోర్ట్గా పిలవగానే వచ్చిండ్రు, చాలా సంతోషము. అయితే ఇక్కడ ఈ ప్రైజుల విషయం కానీ ఇంకేదైనా కానీ గ్రామ ప్రజలు కానీ ఎవరు కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ అయినారు, చాలా సంతోషం. కానీ అందరికీ ప్రైజులు రావు. పోటీ చేసిన వాళ్ళకు మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ అని వీళ్ళు నిర్ణయించారు కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలా. ఇక్కడ చాలా ఈ యూత్ వాళ్ళకు కూడా చాలా సర్పంచ్ భాస్కర్ గారు కానీ, ఉప సర్పంచ్ కరుణాకర్ కానీ అందరూ చాలా ముందుండి కార్యక్రమం నిర్వహించారు. ఇంకా యూత్ వాళ్ళు కూడా యూత్ కాకుండా యంగ్స్టర్ యూత్ కాకుండా కూడా గ్రామ యూత్ వాళ్ళు కూడా చాలా ఉండి చాలా బాగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మేము కూడా ముఖ్యంగా నేను ఇక్కడ విలేజ్లో టీచర్ అని చెప్పేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు స్టూడెంట్స్ ఆహ్వానించడం జరిగింది. నా సైడ్ నుంచి కూడా ఎవరు కూడా సార్ ఉండి ఇట్లా చేసిన అట్లా చేసినందుకు కొద్దిగా ఇబ్బంది పడద్దు. తప్పని పరిస్థితి మేము ఒక్కలమే కాదు, మేడం వాళ్ళు, లింగన్న గారు, సర్పంచ్, ఉప సర్పంచ్, నేను అందరం ఉండి మంచి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఇక్కడ పార్షియాలిటీ ఏం లేదు. అక్కడ ఎవ్వరు కూడా ముగ్గు దగ్గర ఏ క్యాండిడేట్ ఉండొద్దని చెప్పేసి కేవలం నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ ఎవరిదైనా కావచ్చు, ఆ నంబర్ చూసి కొంచెం సెలెక్ట్ చేసి ఎవరు కూడా బాధపడద్దు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ. మంచి పిల్లగా నచ్చారు, కలర్స్ ఖర్చు పెట్టుకున్నారు, చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్. అందరికీ కూడా థ్యాంక్ యూ. ఓకే, రైట్. యానంపల్లి గ్రామంలో నిర్వహించినటువంటి యంగ్స్టార్ యూత్ ఆధ్వర్యంలో, ఇది పేరుకు మాత్రం యంగ్స్టార్ యూత్, కానీ యానంపల్లి యువత సహకారంతో ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని అనుకోలేము. మేము అనుకున్నది ఏంటంటే రెట్టింపుగా మా గ్రామ ప్రజలు వచ్చి పార్టిసిపేషన్ చేశారు. దానిలో వీలైనంత మాత్రం 3 ప్రైజ్ చేయడం జరిగింది. కానీ ఓడిపోయిన వాళ్ళు కూడా డిసప్పాయింట్ కాదని ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. మేము పిలవగానే వాళ్ళకు టైం లేకున్నా మా ఆయనతో టైం చూసుకొని ముఖ్య అతిథులైనటువంటి లతక్క గారు, మన లింగన్న గారు రావడం జరిగింది.
అలాగే మా సర్పంచ్ ఉప సర్పంచ్ బీడీసీ సభ్యులు కూడా వచ్చి మా ఇందులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించిన యంగ్ స్టార్ యూత్ వాళ్ళకి ముందుగా అభినందనలు. ఇట్టి ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి లతక్క గారు యూట్యూబర్, అట్లాగే మన లింగన్న గారు గౌరవనీయులు, ఇక్కడికి వచ్చి ఇటువంటి యూత్లకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని యూతులు అన్నిట్లకు ముంగటికి వచ్చి చేయాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్.